అందరికీ నమస్కారం. నేను మీ గోకుల రవీందర్ రెడ్డి, జనసేన స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన చేస్తున్న అరాచకం వల్ల నేను మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఆంధ్ర మినిస్టర్లు కుక్కల్లా అరుస్తున్నారు. ఆ విషయాలను ఎండగట్టడం కోసమే నేను మేము ముందుకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి 2009 ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు టీవీ9 రజనీకాంత్ కి 6 లక్షల కోట్ల స్కామ్ బుక్ ను అందించావు. ఈ 4 ఏళ్ల పాలనలో ఆ 6 లక్షల కోట్ల స్కామ్ బుక్ గురించి కానీ టీడీపీని కానీ నువ్వేం పీకావని నేను అడుగుతా ఉన్నా. ప్యాకేజ్ తీసుకుంది నువ్వా? ఈ రోజు పవన్ కళ్యాణ్ అని ఆంధ్ర ప్రజలకు తెలియదనుకుంటున్నావా? అడిగే వ్యక్తులు లేరని నువ్వు అనుకుంటున్నావా? ప్రతిసారి ఏమనంటే ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఈ రోజు అదే ప్యాకేజ్ తీసుకుని నిలబడి ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తుంది నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకో మాటకొస్తే ఈ రోజు 25 ఎంపీలను గెలిపిస్తే మోడీ దగ్గరికి నేను వెళ్లి 25 స్థానాలతోటి నీకు కొట్లాడి ఆంధ్రకు ప్రత్యేక హోదా అడుగుతా ఉన్నావు. ఈ రోజు ఆంధ్ర ప్రజలు నిన్ను నమ్మి 23 ఎంపీ స్థానాలు ఇచ్చారు. నువ్వు పీకింది ఏమయ్యా అంటే ఈ రోజు నీ అవినీతి కేసులను కాపాడుకోవడం కోసం మాత్రమే నువ్వు ఢిల్లీకి వెళ్లి దండం పెట్టి వచ్చే ఆంధ్ర ప్రజలు గుర్తించట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు నువ్వు చేసే అవినీతి పనులు, నీ మొరిగే కుక్కలు చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఈ రోజు 100 మంది ఎమ్మెల్యేలు, కుక్కలు, మినిస్టర్లు మొరుగుతున్నాయంటే నీ అవినీతి పాలన ఏందనేది అర్థమవుతా ఉంది. ఒక రాజకీయ నాయకుడు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి చెప్పు చూపిస్తే ఈ రోజు 100 మంది ముట్టుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానంలో ఉన్న వ్యక్తి జిప్పు చూపిస్తే ఆ రోజు మీరు సమర్థించుకున్న వ్యక్తులు మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు అవినీతి పాలన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు. రాబోయే రోజులలో 2024 ఎలక్షన్లలో ఓటమి చెవి చూడక తప్పదు. నువ్వు ఇన్నేళ్లు కష్టపడి పీకింది ఏందా అంటే మీ అయ్య పేరు చెడగొట్టడం తప్ప నువ్వు పీకింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ దెబ్బ రుచి చూసావు. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి తిరిగి వస్తే మళ్ళొక్కసారి ఆంధ్రాని మినిస్టర్లు నువ్వు చెవి చూడాల్సి వస్తుంది. హైదరాబాద్ లో ఉన్న నీ లోటస్ పాండ్ గాని నువ్వు పెట్టుకున్న చిల్లర మీడియా, నీ సాక్షి మీడియా కూడా బట్టబాలు చేసి గుడ్డాలు కూడా తీసి ఉరికిచ్చే రోజుల దగ్గర ఉన్నాయని గుర్తుపెట్టుకో. ఈ రోజు మినిస్టర్లు నా అరికాలకున్న చిటికన వేలు వెంట్రుకతో సమానం. మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే బుద్ధి చెప్పే రోజుల దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్ లో రాబోయే ప్రభుత్వం మాదే. ఆంధ్రప్రదేశ్ అంతా ఓపుకున్న జన సైనికులను తెలంగాణ జన సైనికులను కాదని గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజులలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క మినిస్టర్ కి నేను చెప్తా ఉన్న ఈ సందర్భంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంట్లోకెళ్లి కూడా బయటికి అడుగు పెట్టి ప్రజలలో తిరగలేరు, తిరగరని కూడా చెప్తున్నాం. తరిమి కొడతాం నా కొడకల్లారా అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నీ చెంచాలు కొంతమంది మాట్లాడుతారు. గుడివాడ అమర్నాథ్ మీ అయ్యే ఏ విధంగా చచ్చిపోయిండో నీకు తెలుసు, ఆంధ్ర ప్రజలకు తెలుసు. ఈ రోజు నీ స్థాయి కాదు, నిన్ను అసలు నా స్థాయే కాదురా, నువ్వు ఒక లుచ్చావి. అరే నా కొడక, నువ్వేంది, నీ బతికేంది, మీ అయ్యే ఏ విధంగా చచ్చిపోయిందో ఒకసారి నువ్వు ఆలోచించుకొని ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీడియా ముందుకు రా. ఆంధ్ర ప్రజలకు తెలియదా మీ అయ్యే ఏడ్స్ వచ్చి వచ్చిందని? తెలంగాణలో ఉన్న మాకు తెలుసురా, ఆంధ్ర ప్రజలకు తెలియదా అనుకుంటున్నావా? బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బోరుగడ్డ అనిల్, అరే లంజా కొడక, నీకు చెప్తున్నా, నువ్వెంత నీ బతికెంత. నా తెలంగాణ బిడ్డగా పౌరుషం ఉన్న గడ్డ మీదికెళ్ళి చెప్తున్నా, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఏ నడిపోటు చెప్పినా నేను వస్తా. లంజా కొడక, నేను రెడీ, నువ్వు రెడీ ఉంటే రా, తెలుసుకున్నా. నీ ఏరియా, నీ ప్రభుత్వం నీది, నీ ఏరియాకే నేను వచ్చి కొట్లాడేంత మొగోళ్ళని నేను చెప్తున్నా. రా బయటికి, ఆఫీసులో ఉండదు. నీ ఇష్టానుసారంగా వీడియోలు పెట్టి పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటే నీ స్థాయి కాదని నేను చెప్తా ఉన్నా. రా కూడా ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నీదిగా కొట్లాడతాను, నేను సిద్ధం. నువ్వు రా, బయటికి రా నా కొడక.
ఆంధ్రప్రదేశ్ లో ఏ మంత్రికైనా సవాల్ ఇస్తున్నా దమ్మున్న మొగోడు మనగాడు వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం ఉంటే బండి చూసుకున్నంత ఆడోపాడు. మా అధ్యక్షుడు కూడా అవసరం లేదు. నేను వస్తా తెలంగాణ నుంచి, రండి నాకు కదా. ఇదే సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నా. ఆడబిడ్డల గురించే మాట్లాడాలి కూడా కావట్నా. ఈరోజు గౌరవప్రదంగా మా అధ్యక్షుడు నేర్పిన సంస్కారంతో నేను ఊరుకుంటున్నానే తప్ప మా ఆంధ్రప్రదేశ్ మహిళలు, తెలంగాణలో ఉన్న వీర మహిళలు ఆంధ్ర మహిళా మినిస్టర్లకు బుద్ధి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లలో ఎవడైనా ఆఫీసులలో కూర్చొని మురిగే కుక్కలు కాకుండా దమ్ముండి పోరాడి మీ అధ్యక్షుల కోసం గుట్లాడే గుద్దలు దమ్మున్న వ్యక్తి రండి బయటికి చూసుకుందాం. తెలంగాణ నుంచి నేను వస్తా, కొట్లాడదాం, తిరగబడదాం. ప్రజలే రాబోయే రోజులలో మీ వైపు న్యాయం ఉంటే మీకు సపోర్ట్ చేస్తారు, మా వైపు న్యాయం ఉంటే మాకు అండగా నిలబడతారు. మార్పు సమాధానం దేనికైనా బిడ్డలారా మీరు రెడీగా ఉండండి. తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల వైపు నేను నిలబడి కొట్లాడతాను, మేము రెడీగా ఉన్నాం. జై భీమ్, జై జనసేన, జై తెలంగాణ.